నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం కలకలం సృష్టించింది. బొమ్మరాజ్పేట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు 20 తులాల బంగారం మరియు 2 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఇటీవల బంగారం ధరల ఆకాశాన్ని అంటున్న తరుణంలో శామీర్పేట పరిధిలో వరుసగా జరుగుతున్న చైనీస్ స్నాచింగ్లు, దొంగతనాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసుల గస్తీని సవాల్ చేస్తూ దుండగులు బరితెగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. బిజీ కదా ఉంటున్నావు ఎక్కడ ఉన్నావు అనుకున్నా చిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. 3 తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడలేదు. 8:30కి ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసి ఉంది. నుంచి బయటని తాళం విరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు. ఏం లేదు, గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి అంతా ఉన్నారు. మొత్తం అన్ని చూసారు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళు కూడా అన్ని క్రూస్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి. బొమ్మరాజ్పేట ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఘోరంగా వాళ్ళు అల్మారా కూడా మొత్తం ఇరగొట్టేసారు. మొత్తం ఇది చేసారు. మొత్తం ఎవరు లేని టైం చూసుకోవాలి. అది కూడా సాయంత్రం పూట, పొద్దున కాదు, రాత్రి కాదు, 6 నుంచి 8 గంటల లోపల. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. ఆయన వినూత్నంగా ఎడ్ల బండిపై బయలుదేరి నామినేషన్ వేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మీ వార్డులో కుంటను కూల్చడం వల్ల సమస్యలు అలానే ఉన్నాయని, కాలనీలో సరైన రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్కు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నకు, అదేవిధంగా మరి అధిష్టానానికి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి మదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్న గారికి, అదేవిధంగా సుహాసిన్ రెడ్డి మేడంకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటూ ఈరోజు మరి 9th వార్డులో చూస్తే సమస్యలన్నీ కూడా పేరుకపోయి ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఈరోజు బస్టాండ్ కుంట కూడిపడం మూలంగా
ఆ బస్టాండ్ కుంట కూడిపినందుకు అక్కడ 9th వార్డులో మరి కాలనీలకు ఇళ్లకు నీళ్లు వచ్చి మరి అదేవిధంగా పాములు తేళ్లు ఆ విధంగా వచ్చి వాళ్ళందరికీ కూడా దుర్గంధంతో ఇంట్లో ఉండలేని దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడ్డది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఆ వార్డులో సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ లేదు. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా రేపు మరి నాకు అవకాశం ఇస్తే మాత్రం ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లే అనుకోండి, వృద్ధాప్య పింఛన్లే అనుకోండి, అదేవిధంగా వికలాంగుల పింఛన్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, ఎవరికైతే లేవో అవన్నీ కూడా ఖచ్చితంగా మరి నేను చేయిస్తానని కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. కానీ నేను మొట్టమొదటిసారిగా నర్సాపూర్లో నాకు 9th వార్డు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ దుబ్బాకలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. అందులో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తనను మోసం చేశాడని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం టికెట్ తనకే ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పుడు పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తనని తప్పించాలని చూస్తున్నారని వాపోయారు. తన ఆత్మగౌరవం దెబ్బతిట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని వంశీకృష్ణ తెలిపారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నాను. నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచే ఆమోదం వస్తుంది. నాకు ఆ పార్టీతోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా. ఎందుకంటే గత 3 రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసినాయి. ఇదేదో కౌన్సిలర్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా. ఆవేశంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు, ఇది పూర్తి ఆత్మ గౌరవం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. నేను టికెట్ ఆశించడంలో తప్పు లేదు, టికెట్ కోసం నేను ముందుండడంలో తప్పు లేదు. కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక 10 రోజుల క్రితం నేను నా భార్య తీసుకొని పోతారం పోయి అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటుంది. కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు. నాకు ఆ వ్యక్తి ఎవరో ఇంకో వ్యక్తి పేరు అంటున్నావు, ఆ పేరు కూడా నాకు తెలియదు. నాకు బీసీ వస్తే నీకే టికెట్ ఇస్తా అని చెప్పి నువ్వు పని చేసుకోపో అని చెప్పిన వ్యక్తి 10 రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. నేను పని చేసుకుంటూ వస్తున్నా, గ్రౌండ్లో ఉన్నా, తిరుగుతున్నా, నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని కుట్రలతో కొందరు వెళ్ళిరు. ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే క్లియరెన్స్ గా హామీ ఇచ్చిందని చెప్పేసి పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన చేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిండు. నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తున్నాం, ఇంకా కన్విన్స్ చేస్తున్నాం. అంటే నాకు బాధ ఏంది అంటే నాకు ఒక భూమిరెడ్డితోటో నాకు ఒక తుమ్మబాణితోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది. నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి, పార్టీకి ఒక్కసారి కూడా కండువా కప్పుకోని వ్యక్తితోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది. తెల్లాపూర్ చెరువుల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. తెల్లాపూర్ పరిధిలోని మేళ్ల చెరువు ఆక్రమణపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువును పూడ్చివేసేందుకు అక్రమంగా పోసిన భారీ మట్టి నిల్వలను అధికారులు యంత్రాలతో తొలగిస్తున్నారు. చెరువులోకి నీరు రాకుండా అడ్డుగా నిర్మించిన అక్రమ ప్రహారీ గోడలను కూల్చివేశారు. ఆక్రమణలకు తావు లేకుండా మొత్తం 40 ఎకరాల చెరువు భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ప్రకృతి వనరులను కాపాడడంలో రాజీ పడేది లేదని, చెరువుల ఉనికిని కాపాడమే తమ ప్రాధాన్యతని అధికారులు స్పష్టం చేశారు.
చెప్పిన లేవు ఆహా. జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి సైదా వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన ఆదర్శ నగర్ కాలనీలో ఒక మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కత్తితో బెదిరించి ఆ మెడలోని 2.5 తులాల పుస్తెల తాడును లాక్కొని బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన సయ్యద్ అయాజ్, మహమ్మద్ నిజాంలను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4,70,000 రూపాయలు విలువైన బంగారం, బైక్తో పాటు 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో సీఏ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ పాల్గొన్నారు. అన్నోన్ అఫెండర్స్ ఇద్దరు వచ్చేసి కంప్లైంట్ దగ్గర పుస్తల తాడు ఫోర్స్ఫుల్గా చాకు చూపించేసి బెదిరించి లాక్కొని పోవడం జరిగింది. బెదిరించి లాక్కొని పోవడం జరగడం వలన తర్వాత కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్లో జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే టౌన్ ఎస్ఐ గారు కంప్లైంట్ కేసు రాబరీ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ని చూసి తర్వాత అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. అంతకుముందు అయాజు ప్రీవియస్ చిన్నపిల్లల కేసుల విషయంలో కూడా తోడుకుపోవడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ పరిస్థితి బాగలేక ఇది నేరం చేయాలనే ఉద్దేశంతో కమిట్ అయ్యి తనకు మిత్రుడైన నిజాంని అసిస్టెంట్గా తీసుకొని మన జైరాబాద్ టౌన్ ఏరియాలో వచ్చి ఆదర్శ కాలనీలో ఇట్లా రాబరీ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే 2.5 గోల్డ్ కన్ఫెస్ చేయడం జరిగింది. తర్వాత ఒక బైక్ కూడా కన్ఫెస్ చేసి బైక్ మీద వచ్చి ఆ బైక్ కూడా కన్ఫెస్ చేసి ఆ బైక్ను, ఆ చాకును, ఆ 2.5 గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం నుంచి తీర్థయాత్రలు నిర్వహిస్తున్నారు. కోనుగంటి నాగేశ్వర శర్మ మరియు ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో 45 మంది భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ నెల 29వ తేదీన కాళికామాత దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర బాసర, రామ్టెక్, శారదామాత, ప్రయోగరాజ్, అయోధ్య, నైమి శరణ్యం, వారణాసి, కాశీ, గయా, మాదాపూర్, తారాబి, అస్సాం, కార్మార్షా, కలకత్తా, కాళికామాత, పూరి, సింహాచలం, విజయవాడ మీదుగా యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం బాసర సరస్వతి, శుక్రవారం రామ్టెక్ మాత ఆలయం చేరుకున్న యాత్ర నదిలో స్నానాలు చేసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రామచంద్ర భగవాన్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది ఎక్కదే అది సాయిబాబా కలిపి చూసుకుంటారు కానీ అది నిజంగా కలిపితే
ఫాస్ట్ ఫాస్ట్ గా తల్లి అప్పటి విగ్రహం అది దండం పెట్టుకుంటే ఎంత ఉండాలి. శ్రీమాత్రే నమః. ఎంతో విశేషమైనటువంటి భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్ర సందర్శనానికై మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహాకాళి అమ్మవారు జలాల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి దగ్గర నుంచి 40 మంది విశేషమైనటువంటి భక్తులతో బస్సు యాత్రగా బయలుదేరి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించడానికై బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున బాసర మహాసరస్వతి అమ్మవారిని సందర్శించుకొని హారతి తీసుకోవడం జరిగింది. తర్వాత రాత్రి అంతా ప్రయాణం చేసి మనం రామ్టెక్ నాగపూర్కి దగ్గరలో ఉన్నటువంటి రామ్టెక్ అగస్త్య మహర్షి ఆశ్రమంలో రాముల వారు ఎంతో మంది రాక్షసులను సంహారం చేసినటువంటి క్షేత్రం రామ్టెక్ సందర్శనం ఈరోజు ఉదయం కార్యక్రమంలో భాగంగా జరిగింది. తర్వాత అదే క్రమంలో మయ్యర్ శారదాదేవి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళుతూ మార్గ మధ్యమంలో నర్మదా నదీ తీరంలో అందరూ భక్తుల చేత విశేషంగా వంట కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందరూ భక్తులందరూ వంట చేయడం జరుపుబడుతూ ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి మహాయాత్రలో ఎంతో మంది భక్తాదులందరూ మానసికంగా అమ్మవారి స్వామివారి అనేక రకములైనటువంటి దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేస్తూ భక్తి చేత అందరూ కూడా నవవిధ భక్తి రీతుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని ఆశ్రయించి విశేషమైనటువంటి యాత్రా సందర్శనం దిగ్విజయంగా జరుపబడుతూ ఉంది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ పుణ్యవంత జలాల్పూర్ అమ్మవారైనటువంటి మహాకాళి అమ్మవారి దివ్యానుగ్రహం చేతనే అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. జై మహాకాళి. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30, 2026 వరకు 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ పోటీలు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలో భారత రైల్వే జట్టుతో పాటు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది మహిళా క్రీడాకారులు పాల్గొనున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు, అర్జున అవార్డు గ్రహీతలు, అనుభవజ్ఞులైన కోచ్లు, మేనేజర్లు పాల్గొంటుండటంతో ఈ ఛాంపియన్షిప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడనుంది. ఈ టోర్నమెంట్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను జపాన్లో సెప్టెంబర్ 2026లో జరగనున్న ఆసియా క్రీడలు మరియు వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రాబబుల్స్ ఎంపికకు ఈ పోటీలు కీలక వేదికగా మారుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్టులో హర్యానా, రాజస్థాన్, ఇండియన్ రైల్వే, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక జట్లు ఫేవరెట్ గా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి తెలిపారు. Yes, it is. पहले से स्कोर का टीम आप रहना चाहिए, मगर यहाँ आप तुम्हारा चाहिए ससी का सुधार నాచారంలోని శ్రీ అను ఫర్నిచర్ షాప్ ను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీం అగ్నిమాపక శాఖ అధికారులు సీజ్ చేశారు. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో హైడ్రా నిబంధనలు పాటించని ఫర్నిచర్ షాపులను అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నాచారంలోని శ్రీ అను ఫర్నిచర్ షాప్ ను తనిఖీ చేసిన హైడ్రా అధికారులు అగ్నిమాపక శాఖ నిబంధనలు, జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించకుండా ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి శ్రీ అను ఫర్నిచర్ షాప్ ను సీజ్ చేశారు.
కేవలం 20 సెకండ్ల సమయం. ఒక వాటర్ బాటిల్ కొనే లోపే యాక్టివా వాహనం మాయమైన విస్తుగొలిపే సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కొనుగోలు చేసిన కేవలం 2 రోజులకే తన కొత్త యాక్టివా వాహనం దొంగతనానికి గురికావడంతో బాధితుడు లబోదిబమంటున్నాడు. బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాన్ని నిలిపి మంచినీళ్ళ బాటిల్ తీసుకునేందుకు షాపులోకి వెళ్లిన 15-20 సెకండ్ల వ్యవధిలోనే గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. కళ్ల ముందే వాహనం మాయమవడంతో షాకు గురైన బాధితుడు వెంటనే బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కూకట్పల్లి నగరంలో అగ్ని ప్రమాదాల నివారణ చేయంగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. కూకట్పల్లి పరిధిలోని పలు ఫర్నిచర్ షోరూంలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన రాయల్ ఓకే ఫర్నిచర్ షోరూంను అధికారులు సీజ్ చేశారు. పార్కింగ్ నిబంధనలు, పార్కింగ్ కోసం కేటాయించిన సెలార్ను నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ గోడౌన్కు ఆడుతున్నట్లు తనిఖీల్లో తేలింది. నాంపల్లిలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. షోరూంలో కనీస అగ్నిమాపక రక్షణ చర్యలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. వెహికల్ ఎంట్రీ లేదు, యాక్సెస్ లేదు వెహికల్. ఓకే తీసు. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బుట్టలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.